మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణంరాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. ఛానల్కి స్వాగతం. జనవరి 5 తులారాశి వారికి ప్రాణగండం ఉంది. తులారాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామి నుండి బహుమతులను అందుకోవచ్చు. భావోద్వేగాల కారణంగా ఎలాంటి వ్యాపార నిర్ణయం తీసుకోకండి. ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు. కుటుంబానికి సంబంధించిన ఆందోళన తొలగిపోతుంది. భాగస్వామి ప్రాజెక్టులో లాభాలు ఉంటాయి. ఈరోజు మీ జీవితం జరుగుతున్న మార్పులు అనుకూలంగా ఉంటాయి. మీరు కుటుంబంలో కొన్ని పనులు పగ్గాలు పొందవచ్చు. మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. ప్రేమ సంబంధాలకు ఈరోజు ఉత్సాహంగా ఉంటుంది. మీరు వ్యాపారస్తులైతే ఈరోజు మీ వ్యాపారంలో కొన్ని కొత్త మార్పులు ఉంటాయి. వ్యాపారంలో కూడా మీరు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామి నుండి బహుమతులు అందుకోవచ్చు. ఈరోజు తమ వ్యాపారానికి సంబంధించి ఏదైనా ఒప్పందాన్ని ఖరారు చేస్తే మీ విఘ్నత, విచక్షణతో మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. లేకుంటే భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూడవచ్చు. ఈరోజు మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే పెట్టుబడిని పెట్టవచ్చు. కానీ పెద్దల సలహా, నిపుణుల సలహా తప్పకుండా తీసుకోవాలి. లేదంటే మీ డబ్బు చిక్కుకుపోవచ్చు. మీ తండ్రికి ఏదైనా శారీరక అనారోగ్యం ఉంటే ఈరోజు వారి బాధ పెరుగుతుంది. ఈ సమయంలో దయచేసి వైద్య సలహా తీసుకోవాలి. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో సాయంత్రం ప్రత్యేక సంభాషణలు మాట్లాడుకుంటారు. ఈరోజు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించవచ్చు. కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా వ్యాపారంలో మీ పని నిలిచిపోవచ్చు. వ్యాపారులు ఎవ్వరికీ లోన్ సరుకులు ఇవ్వకుండా ఉండవలసి ఉంటుంది. లేకపోతే డబ్బు నష్టపోవచ్చు. దయచేసి రుణం తీసుకునే ముందు తనిఖీ చేసుకోండి. కార్యాలయంలో పని భారం కారణంగా ఒత్తిడికి గురవుతారు. ఇది మీ ఆరోగ్యాన్ని పాడు చేయవచ్చు. ఉద్యోగస్తులు తమ పనులపై ఏకాగ్రత అవసరం. సామాజిక స్థాయిలో బ్రతుకులు ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీ ఆరోగ్యం గురించి మాట్లాడినట్లయితే మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ఈరోజు మీకు బలహీనమనే రోజుగా ఉంటుంది. మీరు మీ కష్టానికి పూర్తి ఫలితాలను పొందుకుంటారు. మీ జీవిత భాగస్వామితో మీతో భుజం కలిసి నడుస్తారు. మీరు దాన్ని పూర్తి చేయవలసి వస్తే మీ స్నేహితుల్లో ఒకరు మీకోసం కొంత సంబంధిత ప్రణాళికతో రావచ్చు. దాన్ని మీరు చాలా ఆలోచనాత్మకంగా అమలు చేయాలి. పూర్వగతిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఈరోజు మీకు సామరస్యపూర్వకమైన రోజు, కానీ కొన్ని సవాళ్లను కూడా తలెత్తుకోవాల్సి వస్తుంది. మీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి మరియు ఇతరులతో సంబంధాలను ఏర్పరచుకోవాలి. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి. మీ ప్రణాళికలను జాగ్రత్తగా అమలు చేయండి. ఈరోజు మీరు మీ ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. వ్యక్తిగత విజయాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇంట్లో సౌకర్యాలు పెరుగుతాయి. భవనాలు, వాహనాలకు సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఆత్మీయులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. సున్నితమైన విషయాల్లో తొందరపాటు వద్దు. భౌతిక విషయాలపై దృష్టి సారిస్తారు. నిర్వహణపై దృష్టి సారిస్తారు. పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనులు కొనసాగించండి. సంబంధాల్లో ఆకస్మికత మరియు చురుకుదనాన్ని కొనసాగించండి. అహం మరియు మొండితనం మానుకోండి. భావోద్వేగ విషయాల్లో సహనం పెంచుకోండి. వృత్తి, వ్యాపారాల్లో వృత్తి నైపుణ్యాన్ని కాపాడుకుంటారు. అందరి సంక్షేమం గురించి ఆలోచించండి. భూమి, భవనం మరియు వాహనం కొనుగోలు చేసే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యం కాస్త మితంగా ఉంటుంది. ప్రేమ మరియు పిల్లల పరిస్థితి బాగుంది. వ్యాపారం కూడా బాగానే ఉంటుంది. శనిదేవునికి నమస్కరిస్తూ ఉండండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వారికి ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవు. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 5. అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. మీరు మీ రాశి ఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.